ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనం అందరం ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషం. మనము దేవుని పేరిట ఈ విధంగా కలుసుకుని దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నాం. దేవుని వాక్యము మనల్ని ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారుస్తుంది. దేవుని వాక్యంలోంచి ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈ ఆశీర్వాదం కేవలం దేవుని ప్రజలకు మాత్రమే లభిస్తుంది అనే సంగతిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రజలనంటే దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని మాట ప్రకారంగా జీవించేవారు, దేవుని చిత్త ప్రకారంగా జీవించేవారు. వీళ్ళు అనేక జన్మలకు అప్పిచ్చేవారుగా ఉంటారు. అంటే ధనవంతులుగా ఉంటారు, గొప్పవారుగా ఉంటారు, ఇతరులకు రుణస్తులుగా ఉండరు. అప్పు చేసేవాడు అప్పిచ్చేవానికి దాసుడు అని దేవుని వాక్యం చెప్తారు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ప్రేమ విషయంలో తప్ప వారి దేని విషయంలోనూ ఎవరికి అచ్చి ఉండొద్దు అని దేవుని వాక్యం మాట్లాడారు. కాబట్టి మనము ధన్యులుగా ఉండాలంటే అప్పు ఇచ్చేవారుగానే ఉండాలి, అప్పు చేసేవారము ఉండకూడదు. మరి దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు ఎప్పుడు అప్పిచ్చేవాడిగానే ఉంటాడు. ఇట్టి గొప్ప ధన్యత దేవుడు ఈ దినమందు లేక మన జీవితకాలం అంతట్లో మనకు సమృద్ధిగా అనుగ్రహించి ఆ నామమునకు మహిమ కలిగించుకోను గాక. ఆమేన్.